హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే కదా, సండే స్పెషల్ ఏంటో నాతో కామెంట్ చేయండి. నేను మాత్రం పాలకూర పప్పు తిన్నా. ఇప్పుడు తిరుపతికి ప్రయాణం అవుతున్నాం. లగేజెస్ చదువుకుంటున్నాం. ఈవినింగ్ 7కి ఏమో ట్రైన్ ఉంది. వెళ్తున్నాం. అక్కడ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి, బాగుందా బాగాలేదా అని. బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. ఇంకా ఏంటి నా టాపిక్ అంటే, ఇందాక ఒక పాప నాతో చెప్పింది, అదే ఎందుకు తింటలేవురా అని అడిగా. చర్చ్లో ప్రతి వీక్ ఫుడ్ ఉంటుంది, ఎందుకు తినట్లేదురా అని అంటే, ఆంటీ ఇగో కన్నేమో కోరుకుంటుంది కానీ కడుపేమో వద్దంటుంది. కొన్నిసార్లు కడుపు కోరుకుంటే కన్ను వద్దంటుంది అని అంటే, ఇది ఎక్కడి సామెత రానండి నేను అడిగా. అంటే కన్ను మాత్రం తిను అంటుందట, కడుపు మాత్రం వద్దు అంటుందట. కొన్నిసార్లు ఏమో కడుపు కావాలంటుందట, కన్ను మాత్రం వద్దంటుందట. అట్లా కూడా ఉంటుందా ఆంటీ? అట్లా కూడా ఉంటుందా రా తల్లి అని నేను అడిగితే, అవునా ఆంటీ అని అంటుంది. ఇది కొత్త సామెత, మీరు ఎప్పుడన్నా విన్నారా? నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, దూరపు కొండలు నునుపెక్కు అన్నట. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ గ్రీనరీ, అబ్బా ఎంత బాగుంది, అబ్బా ఎంత విశాలంగా ఉంది, అబ్బా ఎంత బాగుంది, అటు ఎంత బాగుంటుండే అని అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అట్లనే ఉంటుందంట. అంటే ఏంటంటే దీని అర్థం, అమెరికాకి వెళ్ళి ఆయన బాగా అమెరికాకి వెళ్ళడంతోనే ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు అయిపోయిండు. అటెళ్ళి బాగా ఐశ్వర్యవంతుడైండు, ఇటెళ్ళి ఐశ్వర్యవంతుడైండు అని అంటారు కదా. అమెరికాకు అటు ఇటు వెళ్తేనే ఐశ్వర్యవంతులు కారు. అక్కడికి వెళ్ళి కష్టపడితేనే తప్ప వాళ్ళు ఒక పొజిషన్ రారు. అర్థమైనా? అక్కడికి వెళ్ళినా కష్టపడాలి, ఇక్కడున్నా కష్టపడాలి. అదేదో కష్టం ఉన్న చోట కష్టపడి ఉంటారు ఫ్యామిలీతోని. దూరం కొండలు నునుపెక్కు అన్నట్టు అక్కడికి వెళ్తేనే మేము రిచ్ అవుతాం, ఇక్కడనే మేము రిచ్ కాము అని ఆలోచన చేయకుండా ఎక్కడున్నా మనం కష్టపడాలి. ఎక్కడున్నా కష్టమే. కష్టపడితేనే మనం పైకి వస్తాం. అంతే కదా? ఆ కష్టానికి విలువ ఇవ్వండి, సుఖపడండి. ఓకేనా? ఇంతేనా వీడియో? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్ ఎవ్రీవన్.